రెడ్ మరొక బ్రేకింగ్ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దగ్గరకు వరంగల్ పంచాయతీ చేరింది. ఈ క్రమంలో వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ కు చేరుకున్నారు. కాసేపట్లోనే మీనాక్షితో భేటీ కాబోతున్నారు. ఇటీవలే కొండాకు వ్యతిరేకంగా వరంగల్ ఎమ్మెల్యేల భేటీ అయ్యారు. కొండా వ్యాఖ్యల్ని మీనాక్షి దృష్టికి తీసుకురాబోతున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. రైట్, ఇదైతే వరంగల్ పంచాయతీ కాస్త మీనాక్షి నటరాజన్ దగ్గరికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ కు చేరుకున్నారు. మీనాక్షి నటరాజన్ తో భేటీ కాబోతున్నారు. ఇదైతే కొండాకు వ్యతిరేకంగా వరంగల్ ఎమ్మెల్యేలు భేటీ అయినట్టుగా తెలుస్తోంది. కొండా వ్యాఖ్యల్ని కూడా మీనాక్షి నటరాజన్ కి వివరించబోతున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ ప్రశాంత్. మనం చూస్తున్నాం ఏదైతే మొన్న జరిగినటువంటి వరంగల్ పంచాయతీ కాస్త ఇప్పుడు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వద్దకు చేరినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్ చేరుకొని మీనాక్షి నటరాజన్ తో భేటీ అవుతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? వరంగల్ లో కాంగ్రెస్ లో వర్గపూర్ పట్టుమంటున్న విషయం తెలిసింది. గత 4 రోజులుగా అటు కొండా వర్సెస్ కాంగ్రెస్ కొంత పార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతుంది. ముఖ్యంగా 4 ఎమ్మెల్యేలు కొండా చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా అసహనం వ్యక్తం చేయడమే కాదు, అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే విధంగా శుక్రవారం రోజు ఇక్కడ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే హన్మకొండ జిల్లా అధ్యక్షుడు నాయం రాజేందర్ రెడ్డి ఇంట్లో కీలక భేటీ అయ్యారు. ఆ భేటీకి 4 ఎమ్మెల్యేలతో పాటు నగర మేయర్, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య కూడా పాల్గొన్నారు. ఈ కీలక ముఖ్య నేతల సమావేశంగా భావించారు. ఏదైతే కొండ మురళి చేసిన వ్యాఖ్యల పైన వారి అసహనం వ్యక్తం చేయడమే కాకుండా అధిష్టానానికి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కీలక భేటీ జరుగుతున్న సమయంలోనే విషయం తెలుసుకున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెంటనే హన్మకొండ జిల్లా అధ్యక్షుడుగా ఉన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయం రాజేందర్ రెడ్డికి ఫోన్ చేసి ఏదైనా ఉంటే అంతర్గతంగా పార్టీకి నాకు గాని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారిని కలిసి లిఖిత పూర్వకంగా ఇవ్వాలి, కానీ మీరు ఒకరిపై ఒకరు అక్కడ ఆరోపణలు చేసుకోవడం తగదు అంటూ కూడా సలహా ఇవ్వడము, అదేవిధంగా ఏదైతే కొండ మురళి చేసిన వ్యాఖ్యలపైన 2 ఇన్ఛార్జ్లను నియమించి దానిపైన మేము చర్యలు తీసుకుంటాము, ప్రస్తుతం రిపోర్టు తెచ్చుకుంటాము, అప్పటి వరకు మీరంతా సంయమనం పాటించాలి, మీరు ఏదున్నా వచ్చి మమ్మల్ని కలిసి లిఖిత పూర్వకంగా మాత్రమే ఇవ్వాలి, మీరు మీడియాకు కానీ అక్కడ బహిరంగంగా కానీ మాట్లాడకూడదంటూ కూడా అటు టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన వ్యాఖ్యలకు అనుగుణంగా ఇటు 4 ఎమ్మెల్యేలు ఈ రోజు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారిని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నారు. మరి కాసేపట్లో హైదరాబాద్ లో ప్రత్యేక భేటీ కానున్నారు. ఈ 4 ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, అదేవిధంగా వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మరో ఇటు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య కూడా ఈ యొక్క భేటీలో ఉండే అవకాశం ఉంది. ఆశ మొత్తానికైతే ఇటు కొండ మురళి చేసిన వ్యాఖ్యల పైన ఈ యొక్క కీలక భేటీ జరగనుంది. ఇటు అందరినీ కలగలుపుతూ అటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీగారిని, ఇటు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును, అటు పరకాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డిని, భూపాల్పల్లి ఎమ్మెల్యే గంధ సత్యనారాయణ రావును, అదేవిధంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయం రాజేందర్ రెడ్డి నియోజకవర్గంలోని భద్రకాళి దేవాలయంలో భద్రకాళి బోనం పేరుతో చేసిన రచ్చ కావచ్చు, ఇవన్నీ కూడా ఇటు 5 ఎమ్మెల్యేలు నొచ్చుకున్న పరిస్థితి ఉంది. వీళ్ళంతా కూడా మూకుమ్మడిగా అటు అధిష్టానానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అయితే కొండ మురళి బహిరంగ వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా వారు కొంత సంయమనం పాటించి అధిష్టాన సూచన మేరకు లిఖిత పూర్వకంగా కలిసి భేటీ అయ్యి వారు చేస్తున్న పనులపైన ఆధారాలతో సహా, కీలక ఆధారాలతో సహా ఏదైతే ఇక్కడ వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఈ ఎమ్మెల్యేలను మంత్రి కొండ సురేఖ దంపతులు ఏ విధంగా డిస్టర్బ్ చేస్తున్నారో ఆ విషయాలన్నింటినీ కూడా కులంకుశంగా ఆధారాలతో సహా ఈ రోజు అటు మీనాక్షి నటరాజన్ కు, అదేవిధంగా టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు అందజేయడానికి అందరూ కూడా హైదరాబాద్ కు చేరుకున్నారు. అయితే ఈ రోజు భేటీ కీలక ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే కొండ మురళి కొన్ని వివాదాస్పద వ్యక్తిగతంగా బాడీ షేమింగ్ మాటలే కాకుండా అటు ఆ టీడీపీ బ్యాచ్ అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ తరుణంలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా టీడీపీ నుంచి రావడము, అక్కడ రాష్ట్రానికి సంబంధించి కీలకంగా పదవులలో ఉన్న వాళ్ళంతా కూడా టీడీపీ నుంచి వచ్చిన వారే కావడంతో అయితే అందరూ కూడా ఈ యొక్క వ్యవహారం పైన ఏదో ఒక చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అదే మరోవైపు అటు ప్రభుత్వ సలహాదారుడుగా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న వేం నరేందర్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తూ కొండ మురళి మాట్లాడాడు. ఈ నేపథ్యంలో అందరినీ ఉటకాయిస్తూ మాట్లాడడాన్ని మాత్రము అటు అధిష్టానం కావచ్చు, ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలంతా కూడా పార్టీ అధిష్టానం దృష్టికి విషయాలన్నింటినీ కులంకుశంగా లిఖిత పూర్వకంగా ఆధారాలతో సహా పెట్టడానికి ఈ యొక్క భేటీ సంతరించుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే వరంగల్ కాంగ్రెస్ లో
వర్గపోరుతో పాటు కొంత అధికార మార్పిడి దిశగా ఆలోచన చేసే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కీలకం కాబట్టి మూకుమ్మడిగా ఎమ్మెల్యేలు, మేయర్, ఎమ్మెల్సీలు అందరూ కూడా మేమందరం కావాలా లేదంటే వారు ఒక్కరు కావాలా తెలుసుకోవాలంటూ కూడా అటు హుకుం జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే ఇటు కొండా దంపతులు చేస్తున్న వ్యవహార శైలి కారణంగా వారు నిత్యము వివాదాలలో ఇరుక్కోవడం కారణంగానే ఇప్పటికే అటు మెదక్ జిల్లా ఇన్ఛార్జి పదవిని కూడా తొలగించారు పార్టీ పరంగా. మరోవైపు ఇటు మంత్రికి సంబంధించి 2 కీలక శాఖలు, అటు అటవీ శాఖ, ఇటు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్న నేపథ్యంలో ఇటు దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించినటువంటి అనేక విషయాలు రోజు వివాదాస్పదమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ యొక్క భేటీ అనంతరము ఏమైనా మరొకంత వేటు పడే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది ఆశ. మొత్తానికి అటు మంత్రిపై వేటు వేస్తారా లేదంటే మందలించి రానున్న రోజులలో ఎమ్మెల్యేలతో సఖ్యతగా ఉండాలి అని చెప్పి మందలిస్తారా, వార్నింగ్ ఇచ్చి వదిలిపెడతారా అనేది మాత్రము మనము చూడాల్సి ఉంది. మొత్తానికైతే ఎమ్మెల్యేలు మాత్రం పట్టుబడుతున్నారు. మా నియోజకవర్గాలలో మంత్రి ఎలాంటి ప్రమేయం లేకుండా ఉండాలని మాత్రము వాళ్ళు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది ఆశ. రైట్ ప్రశాంత్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.